Hey guys, welcome back to video class. Manam last video lo we started the topic that is the legal provisions applicable to compulsory winding up. So winding up two types and cheppan kada, voluntary winding up and compulsory winding up. So కంపల్సరీ వైండింగ్ అప్ టాపిక్ మనం చూస్తున్నాము అండ్ అందులో దానికి ఉండాల్సిన లీగల్ ప్రొవిజన్స్ ఏంటి అంటే లీగల్గా సాటిస్ఫై అవ్వాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి కంపల్సరీగా వైండ్ అప్ చేయటానికి. అందులో మనం ఏం చూసాము కమెన్స్మెంట్ ఆఫ్ వైండింగ్ అప్ అంటే వైండింగ్ అప్ ప్రొసీజర్ ఎలా స్టార్ట్ అవుతుంది అండ్ స్టార్ట్ అయినప్పుడు ట్రిబ్యునల్కి ఉండే పవర్స్ ఏంటి చూసాం. ఓకే, దెన్ ఇప్పుడు మనం లెటస్ సీ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వైండింగ్ అప్ ఆర్డర్. సో ఒక వైండింగ్ అప్ ఆర్డర్ రిలీజ్ చేస్తే ఆ తర్వాత ఉండే కాన్సిక్వెన్సెస్ ఏంటి, సిచ్యువేషన్స్ ఏంటి. ఓకే, సో ఏమేమి ఉంటాయంట. ఫస్ట్, ఇంటిమేషన్ ఆఫ్ వైండింగ్ అప్ ఆర్డర్. సో ఆన్ ద మేకింగ్ ఆఫ్ ద వైండింగ్ అప్ ఆర్డర్ ద ట్రిబ్యునల్ షల్ సెండ్ ద ఇంటిమేషన్ ఆఫ్ ద వైండింగ్ అప్ ఆర్డర్ టు ద కంపెనీ లిక్విడేటర్ or provisional liquidator if appointed and the registrar. సో ఎప్పుడైతే మనకి ఇది కమెన్స్మెంట్ జరిగిందో వైండ్ అప్ చేసేయాలి, ఇంకా కంపెనీని క్లోజ్ చేసేయాలనేసి వెంబటే ట్రిబ్యునల్ కదా మనకి అది ఆ ప్రాసెస్ అంతా డిసైడ్ చేసేవాళ్ళు. కంపల్సరీ వైండింగ్ అప్లో మనకి అఫీషియల్ బాడీ ట్రిబ్యునల్ టేక్ కేర్ చేస్తుంది ప్రాసెస్ని. సో వాళ్ళు ఇమీడియట్గా ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వాలంట, లిక్విడేటర్కి. ఎందుకంటే లిక్విడేటర్ ఈజ్ ద పర్సన్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దిస్ ప్రాసెస్. కంప్లీట్గా వైండింగ్ అప్ నుంచి డిజల్యూషన్ దాకా ప్రాసెస్ని టేక్ కేర్ చేసే పర్సన్ని లిక్విడేటర్ అంటారు. ఓకే, సో వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వాలి. అండ్ రిజిస్ట్రార్కి కూడా, కంపెనీ రిజిస్ట్రార్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇవ్వాలి. Such an intimation is to be given within a period not exceeding 7 days from the date of passing the order. సో ఏ రోజైతే ఆర్డర్ పాస్ చేస్తారో ఆ రోజు నుంచి విత్ ఇన్ 7 డేస్లో మనం ఈ ఇంటిమేషన్ అనేది పాస్ చేయాలి రిజిస్ట్రార్కి ఇంకా లిక్విడేటర్కి. ఓకే, దెన్ నెక్స్ట్, అండర్ ద కంపెనీస్ యాక్ట్ 1956 such an intimation was to be given within 2 weeks from the date of passing such order. సో 2 weeks నుంచి 1 week చేశారు. 1956 యాక్ట్ కాస్త 2013లో కొత్త యాక్ట్ పాస్ చేశారు కదా, అమెండెడ్ యాక్ట్. అందులో ఓన్లీ 1 వీక్ అనమాట. సో 1 వీక్లో మనం ఇంటిమేషన్ ఇచ్చేసేయాలి ఇలా ఆర్డర్ పాస్ అయిందనేసి. ఎందుకంటే అతను ప్రిపేర్ అవుతాడు నెక్స్ట్ ప్రొసీజర్ టేకప్ చేయడానికి, ట్యాకిల్ చేయడానికి. దెన్ నెక్స్ట్ ఇంకేం చేస్తారు, ఎండోర్స్మెంట్ బై ద రిజిస్ట్రార్. On the receipt of the copy of winding up order, the registrar shall make an endorsement to that effect in his records relating to the company and notify in the official gazette. And in case of listed companies, the registrar shall intimate the concerned stock exchange also. ఓకే, సో రిజిస్ట్రార్ ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తాడు కదా విత్ ఆల్ ది ఇన్కార్పొరేటెడ్ కంపెనీ డీటెయిల్స్. సో అక్కడ అతను ఎఫెక్టివ్గా ఉండటానికి ఫస్ట్ అఫీషియల్ గెజెట్లో నోటిఫికేషన్ ఇస్తాడు. ఇట్లా మేము ఎండోర్స్ చేసాము, ఈ పలానా కంపెనీ వైండప్ అవుతుంది అనేసి మేము ఎండోర్స్ చేసామని అఫీషియల్ గెజెట్లో ఇస్తారు, నోటిఫికేషన్ ఇస్తారు. అండ్ లిస్టెడ్ కంపెనీస్ కనుక ఉంటే ఆ లిస్టెడ్ కంపెనీస్ ఏ స్టాక్ ఎక్స్చేంజ్లో అయితే పార్టిసిపేట్ చేశాయో వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇస్తాడు. ఓకే, అంటే అప్రూవల్ అనమాట. రిజిస్ట్రార్ ఇంకా ఓకే వైండప్ చేసుకోండి అని ఇచ్చే అప్రూవల్. ఎండోర్స్మెంట్ అంటే నాకు కూడా ఇదంతా నేను కూడా అక్నాలెడ్జ్ అయ్యి ఉన్నాను, నాకు కూడా అంతా ఇంటిమేషన్ వచ్చింది అనేసి ఇతను ఎండోర్స్ చేస్తాడు. ఓకే, దెన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఆర్డర్ టు బీ a notice of discharge. The winding up order shall be deemed to be a notice of discharge to the officers and employees of the company. So జనరల్గా మనకి ఒక కంపెనీ వర్క్ చేయట్లేదు, వైండ్ అప్ అవ్వటం స్టార్ట్ అయింది అంటే ఇండైరెక్ట్గా ఏంటి దాని అర్థం, ఇంకా కంపెనీ ఎంప్లాయీస్ ఆ కంపెనీ కోసం వర్క్ చేయాల్సిన అవసరం లేదనేసే కదా. సో ఇట్ ఈస్ డీమ్డ్. సో వైండింగ్ అప్ ఆర్డర్ వచ్చిందంటేనే ఆఫీసర్స్ ఎంప్లాయీస్ అలా కన్సిడర్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ సో బికాస్ ద ఎంప్లాయ్మెంట్ బీయింగ్ కండిషనల్ ఆన్ ద కంటిన్యూడ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద కంపెనీ. ఎంప్లాయ్మెంట్ అనేది ఎప్పుడు ఉంటుంది, కంపెనీ ఉంటుందనే నమ్మకం ఫ్యూచర్లో కూడా ఉన్నప్పుడే కదా ఉండేది. సో
మనకి వైండింగ్ అప్ ఆర్డర్ వచ్చేసిందంటే ఇంకా ఆఫీసర్స్ ఎంప్లాయీస్ వర్క్ చేయనక్కర్లేదు అనేసి వాళ్ళు కన్సిడర్ చేసేసుకుంటారు. ఓకే, it ceases when company is wound up, but where the business of the company is continued, the order shall not be considered as a notice of discharge. So in some cases మనకి డిజల్యూషన్ దాకా ఇంకా రీచ్ అవ్వలేదు, ఓన్లీ వైండింగ్ అప్ ప్రొసీజర్ స్టార్ట్ అయింది, కానీ కంపెనీకి ఇంకా దాని లీగల్ పవర్స్, లీగల్ రైట్స్ అలాగే ఉన్నాయి, బిజినెస్ కంటిన్యూ అవుతుంది అనుకోండి. అలాంటి సిచ్యువేషన్స్లో మాత్రం ఎంప్లాయీస్ ఒక వైండింగ్ అప్ ఆర్డర్ని ఒక ఏమంటారు డిశ్చార్జ్ ఆర్డర్ లాగా వాళ్ళకి తీసుకోకూడదు అనమాట. అంటే వాళ్ళు వర్క్ ఆపేయనక్కర్లేదు అన్నట్టుగా అండర్స్టాండ్ చేసుకోకూడదు. అదర్వైజ్ బిజినెస్ కంటిన్యూ అవ్వట్లేదు, వైండింగ్ అప్ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా జరుగుతోంది అంటే మాత్రం వాళ్ళు ఇంకా దే కెన్ స్టాప్ వర్కింగ్ ఫర్ ద కంపెనీ. సో అలా అర్థం చేసుకోవాలి వైండింగ్ అప్ ఆర్డర్ని ఎంప్లాయీస్ అండ్ ఆఫీసర్స్. దెన్ నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ వైండింగ్ అప్ ఆర్డర్. ద వైండింగ్ అప్ ఆర్డర్ షిల్ operate in favor of all the creditors and of all the contributories of the company as it had been made on the joint petition of a creditor and contributory. ఎవరికి అసలు ఫస్ట్ ఒక కంపెనీ వైండప్ అవుతుందంటే బాగా ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండేది డెఫినెట్గా మనకి అప్పిచ్చిన వాళ్ళకి, మన కంపెనీలో డబ్బులు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి. ఎస్ ఆర్ నో? సో వాళ్ళిద్దరే కనుక పిటిషన్ పెట్టారనుకోండి వైండప్ చేయమని, అంటే మేము ఎంత మేము అప్పిచ్చినా ఇన్వెస్ట్ చేసినా అంత పర్ఫార్మెన్స్ లేదు ఈ బిజినెస్కి, సో వైండప్ చేయొచ్చు అనేసి పిటిషన్ వాళ్ళు పెట్టినా ఇంకో రకంగా పెట్టినా కూడా వాళ్ళకి ఫేవర్గానే వైండింగ్ అప్ ప్రాసెస్ జరగాలి. ఎందుకంటే వాళ్ళ డబ్బులతోనే కదా ఆ బిజినెస్ జరుగుతుంది. సో అప్పిచ్చిన వాళ్ళకి పే బ్యాక్ చేయాలి, అసెట్స్ని లిక్విడిఫై చేసి, యాజ్ వెల్ యాజ్ ఇన్వెస్టర్స్కి ఫస్ట్ అప్పిచ్చే క్రెడిటర్స్కి ఇంపార్టెన్స్, అప్పు ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి పే బ్యాక్ చేసేయాలి. దెన్ లేటర్ ఆన్ అసెట్స్ ఇంకా ఏమన్నా మనకి సర్ప్లస్ మిగిలితే మన కాంట్రిబ్యూటరీస్కి, అదే మెంబర్స్కి మనం అది వాళ్ళ రైట్స్ ప్రకారంగా పంచిపెట్టేసేయాలి. ఓకే, సో వైండింగ్ అప్ ఆర్డర్ ఎఫెక్ట్ ఇలా ఉంటుంది. దెన్ నెక్స్ట్ సూట్స్ ఆర్ ప్రొసీడింగ్స్ ఓన్లీ విత్ పర్మిషన్ ఆఫ్ ట్రిబ్యునల్. After a winding up order has been made, no suit or legal proceeding shall be commenced against the company except with the leave, that is with the permission of the tribunal. And if any suit or legal proceeding is pending at the date of the order, it shall not be proceeded with except with the permission of the tribunal. However, this provision shall not apply to any proceeding pending in అపీల్ బిఫోర్ ద సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్. సో ఏదైనా కేసు పెండింగ్ ఉంది కంపెనీ నుంచి, ఇంకా నడుస్తూనే ఉంది, కేసు రన్ అవుతూనే ఉంది, లేదా వైండింగ్ అప్ ఆర్డర్ వచ్చాక ఇంకెవరో కంపెనీ పైన కేసు ఫైల్ చేశారనుకోండి, అవి అస్సలే కన్సిడర్ అవ్వవు. సో పెండింగ్ కేసెస్ ఏమున్నా అవి డ్రాప్ అయిపోవాల్సిందే. కొత్త వాళ్ళు వైండప్ స్టార్ట్ అయ్యాక కేసెస్ పెట్టినా వాళ్ళు డ్రాప్ అయిపోవాల్సిందే. కానీ సమ్ టైమ్స్ ట్రిబ్యునల్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి పర్మిషన్ ఇస్తే అలాంటి సిచ్యువేషన్స్లో మాత్రం కేసు రన్ అవుతుంది, అందాక వైండింగ్ అప్ ప్రాసెస్ మెల్లిగా నడుస్తుంది. ఓకే, కానీ కొన్ని కేసెస్లో లైక్ సుప్రీం కోర్ట్ కానీ హైకోర్టు కానీ ఏదైనా కేసు హ్యాండిల్ చేస్తుంది అనుకోండి మన ఈ వైండప్ అవుతున్న కంపెనీ రిలేటెడ్, అటువంటి సిచ్యువేషన్స్లో మాత్రం మనకి వైండింగ్ అప్ ప్రాసెస్ అనేది పెండింగ్ అయిపోతుంది అనమాట. ఓకే, అంటే వైండింగ్ అప్ అనేది ఆగుతుంది. సుప్రీంకోర్టులో లేదా హైకోర్టులో ఉన్న కేసు సాల్వ్ అయ్యాకే వైండింగ్ అప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో అలా సో కాన్సిక్వెన్సెస్ ఇలా ఉంటాయి. అంటే మనం వైండింగ్ అప్ స్టార్ట్ చేసాక ఇన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి, వాటిని ఇలా హ్యాండిల్ చేసుకోవాలి. ఓకే, దెన్ నెక్స్ట్ లీగల్ ప్రొవిజన్ ఏంటి? ప్రొవిజనల్ లిక్విడేటరా, అఫీషియల్ లిక్విడేటరా, కంపెనీ లిక్విడేటరా? సో మనకి లిక్విడేటర్ అనే వాళ్ళు ఈ 3 టైప్స్ ఉంటారు, ప్రొవిజనల్, అఫీషియల్, కంపెనీ. సో వాళ్ళు ఏం చేస్తారనేది మనం ఇక్కడ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ప్రొవిజనల్ లిక్విడేటర్. The provisional liquidator is appointed by the tribunal under section 273 subsection 1 subsection C of the Companies Act 2013. So ఇందులో అతని డీటెయిల్స్ అన్ని ఇచ్చారు ఈ సెక్షన్లో. On the receipt of a winding up petition, the tribunal may appoint a provisional liquidator of the company till making of a winding up order.
The provisional liquidator is appointed in special circumstances in order to protect the assets of the company pending the hearing or disposal of the winding up petition. As such, where there is a danger to the assets of the company, the tribunal may appoint a provisional liquidator in order to protect the interests of the creditors and safeguard the ప్రాపర్టీస్ ఆఫ్ ద కంపెనీ. సో ఎప్పుడైతే ఎలాంటి సిచ్యువేషన్లో మనకి ప్రొవిజనల్ లిక్విడేటర్ కావాలి అంటే ఫర్ సపోజ్ ఒక కంపెనీ వైండ్ అప్ చేయాలి అని అనుకుంటున్నారు, కానీ ఇంకా పిటిషన్ అనేది కంప్లీట్గా ప్రాసెస్ ఫినిష్ అవ్వలేదు దాన్ని, అంటే ఆ రిక్వెస్ట్ది వైండ్ అప్ చేయాలా వద్దా, సో చేస్తే ఎంత ఫాస్ట్గా చేయాలి, ఓకే దాని రిసిప్ట్ ఇంకా రాదనమాట. రాని సిచ్యువేషన్లో ఎవరు ఫస్ట్ అలర్ట్ అవుతారు? క్రెడిటార్స్, మెంబర్స్, షేర్ హోల్డర్స్ అలర్ట్ అయిపోతారు. సో వాళ్ళ డబ్బు బిజినెస్లో ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా అలర్ట్ అయిపోతారు. సో అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళ ఓన్ మనీ కోసం ఎటువంటి ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్ అయినా టువర్డ్స్ అసెట్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అంటే అసెట్స్ వాళ్ళు తీసేసుకోవటమో కానీ ఏదో మానిటరీ ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్కి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ప్రొవిజనల్ లిక్విడేటర్ని అప్పుడు హైర్ అలాంటి సిచ్యువేషన్స్లో ట్రిబ్యునల్ వాళ్ళు ఇలాంటి పర్సన్ని హైర్ చేసుకుంటారు, వేరే అతను ప్రొటెక్షన్ ఇస్తాడనమాట కంపెనీ అసెట్స్కి. సో అతని పర్మిషన్ లేకుండా ఏ అసెట్ కంపెనీ నుంచి లిక్విడిఫై అయ్యి బయటకి మూవ్ అవ్వదు. ఓకే, following further provisions may be noted in this regard. So appointment from panel of professionals. So ఇతన్ని ఒక ప్యానల్ ఆఫ్ ప్రొఫెషనల్స్ హైర్ చేసుకుంటారు, అపాయింట్ చేసుకుంటారు. ఓకే, ఫ్రమ్ అ ప్యానల్ మెయింటైన్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్, దట్ టు. ఓకే, సో సెంట్రల్ గవర్నమెంట్ ప్యానల్ ద్వారా ఇతను అపాయింట్ చేయబడతాడు. కన్సిస్టింగ్ ఆఫ్ ద నేమ్స్ ఆఫ్ ద ప్రొఫెషనల్స్ సచ్ యాజ్ చార్టెడ్ అకౌంటెంట్స్, advocates, company secretaries, cost accountants, or consisting of names of firms or body corporates having such chartered accountants, advocates, company secretaries, cost accountants, or such other professionals as may be notified by the central government. సో ఆ ప్యానల్లో వీళ్ళందరూ ఉంటారనమాట. ఓకే, సో ఒక ఈ ప్రొవిజనల్ లిక్విడేటర్ని హైర్ చేసుకోవడానికి ప్యానల్లో వీళ్ళంతా ఉంటారు. From a firm or a body corporate of persons having a combination of such professionals as may be prescribed and having at least 10 years of experience in company matters. Okay, సో అలాంటి ప్రొఫెషనల్స్ ఉన్న కంపెనీ నుంచి 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి మళ్ళీ. ఓకే, మనకి ప్రొవిజనల్ లిక్విడేటర్ ఇటువంటి జాబ్స్లో ఉండి, ఓకే, ఇటువంటి జాబ్స్ చేస్తున్న వాడయ్యి, అంటే చార్టెడ్ అకౌంటెన్సీ అయినా, అడ్వకేట్ అయినా, కంపెనీ సెక్రటరీ అయినా, ఓకే, ఇలాంటి జాబ్స్ చేస్తున్న వాడు అయ్యి ఉండి 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని కన్సిడర్ చేస్తారు ప్యానల్ వాళ్ళు. ఓకే, యాజ్ అ ప్రొవిజనల్ లిక్విడేటర్. ఇంకేంటి? ఇంటిమేషన్ ఆఫ్ అపాయింట్మెంట్. ఆన్ ద మేకింగ్ ఆఫ్ అన్ ఆర్డర్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ ఎ ప్రొవిజనల్ లిక్విడేటర్, ద ట్రిబ్యునల్ షిల్ కాజ్ అండ్ intimated of the same to be sent to the provisional liquidator and registrar within 7 days from the date of passing the order. సో ఎప్పుడైతే ఆర్డర్ పాస్ చేస్తారో ఈ పలానా పర్సన్ని ప్రొవిజనల్ లిక్విడేటర్గా మేము హైర్ చేసుకోవాలి అనుకుంటున్నామని, ఆ పలానా ప్రొవిజనల్ లిక్విడేటర్ అనే పర్సన్కి యాజ్ వెల్ యాజ్ రిజిస్ట్రార్కి ఒక 1 weekలో ఇదైతే ఎప్పుడైతే పాస్ చేస్తారో ఈ డీటెయిల్స్ అన్నీ పంపించాలి వాళ్ళకి. ఓకే, దెన్ నెక్స్ట్, ఫైలింగ్ ఆఫ్ డిక్లరేషన్ విత్ ద ట్రిబ్యునల్. On his appointment, the provisional liquidator shall file a record in the prescribed form with the tribunal disclosing the conflict of interest. So, అతన్ని హైర్ చేసుకుంటున్నామని అతనికి చెప్పాక, అపాయింట్మెంట్ అతనికి వెళ్ళాక, అతనికి ఏమైనా కాన్ఫ్లిక్ట్ ఉంటే, ప్రాబ్లం ఉంటే అతను ట్రిబ్యునల్కి ఎంబటే డిస్క్లోజ్ చేసుకోవాలి ఆ ప్రాబ్లమ్ని. ఓకే, such declaration is to be filed within the with the tribunal within 7 days. So again, అతనికి అపాయింట్మెంట్ వచ్చిన జస్ట్ 1 weekలోనే ఏమైనా ఇష్యూస్ ఉంటే ట్రిబ్యునల్కి చెప్పుకోవాలి. ఆ తర్వాత చెప్తే అవి వ్యాలిడ్ అవ్వవు. ఓకే, సేమ్ పవర్స్ యాజ్ దట్ ఆఫ్ ఎ లిక్విడేటర్. సో ప్రొవిజనల్ లిక్విడేటర్కి ఒక జనరల్ లిక్విడేటర్కి ఉండే ప్రతి పవర్ ఇతనికి కూడా ఉంటుంది. ద ప్రొవిజనల్ లిక్విడేటర్ షిల్ హ్యావ్ ద సేమ్ పవర్స్ యాజ్ దట్ ఆఫ్ ది లిక్విడేటర్. హవెవర్ ద ట్రిబ్యునల్ మే లిమిట్ ఆర్ రెస్ట్రిక్ట్ హిస్ పవర్స్
by an order appointing him or by subsequent orders. So for suppose ఏదైనా డిఫరెంట్ పవర్స్ కానీ లేదా కొన్ని పవర్స్ కట్ డౌన్ చేయటం కానీ చేయాలి అనుకుంటే ట్రిబ్యునల్ వాళ్ళు అతనికి ఇచ్చే అపాయింట్మెంట్ లెటర్లో అది మెన్షన్ చేస్తారు. ఒకవేళ అప్పుడు ఇవ్వటం మర్చిపోయినా మళ్ళీ సబ్సీక్వెంట్ ఆర్డర్లో అయినా సరే అతనికి పంపిస్తారు. అదేం ఇవ్వకపోతే ట్రిబ్యునల్ సేమ్ ఒక లిక్విడేటర్కి ఉండే ప్రతి అథారిటీ పవర్ ప్రొవిజనల్ లిక్విడేటర్కి కూడా ఉంటుంది. ఓకే, దెన్ నెక్స్ట్ టర్మ్ అండ్ కండిషన్స్ ఆఫ్ అపాయింట్మెంట్. The term and conditions of appointment of a provisional liquidator and the fee payable to him shall be specified by the tribunal on the basis of task required to be performed, experience, qualification of such liquidator and size of the company. So ఈ టర్మ్స్ అన్నిటి బేసిస్లో అతనికి ఇచ్చే శాలరీ డిసైడ్ అవుతుంది. ఓకే, అతనికి ఉండే ఎక్స్పీరియన్స్, అతనికి ఉండే క్వాలిఫికేషన్, అతని ఎంత సైజ్ కంపెనీకి పని చేయబోతున్నాడు. ఓకే, సో ఇవన్నీ కన్సిడర్ చేసి అతనికి శాలరీ డిసైడ్ చేస్తారు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ప్రొవిజనల్ లిక్విడేటర్. నెక్స్ట్ లెట్ us see official liquidator. Official liquidator is an official who helps the tribunal in conducting and completing the winding up proceedings. So official liquidator a person winding up proceedings ki help chese. The official liquidator is defined in section 2 subsection 61 of the Companies Act 2013 as an official liquidator appointed by the central. Same official liquidator kuda ఎవరు అపాయింట్ చేస్తారంట? సెంట్రల్ గవర్నమెంటే ఫర్ ద పర్పస్ ఆఫ్ వైండింగ్ అప్. Central government may appoint as many official liquidators, joint, deputy or assistant official liquidators as it may consider necessary to discharge the functions of the official liquidator. ఓకే, సో అటు తిప్పి సేమ్ చెప్తున్నారు. వైండ్ అప్ చేయడానికి అఫీషియల్ లిక్విడేటర్ని హైర్ చేసుకుంటారు, సెంట్రల్ గవర్నమెంట్ హైర్ చేస్తుంది. Following further provisions to be regarded are the liquidators appointed by the central government shall be whole time officers of the central government. సో ఈ అఫీషియల్ లిక్విడేటర్ అవ్వాలి అంటే నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ హోల్ టైమ్ ఆఫీసర్ అంటే పర్మనెంట్ ఎంప్లాయీ అయి ఉండాలి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ద సాలరీ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ద అఫీషియల్ లిక్విడేటర్ షెల్ బీ పెయిడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. సో నీకు సాలరీ కూడా సెంట్రల్ గవర్నమెంటే ఇస్తుంది. ద అఫీషియల్ లిక్విడేటర్ షెల్ ఎక్సర్సైజ్ సచ్ పవర్స్ అండ్ పర్ఫార్మ్ సచ్ డ్యూటీస్ యాజ్ ద సెంట్రల్ గవర్నమెంట్ మే ప్రిస్క్రైబ్. సో సెంట్రల్ గవర్నమెంట్ ఎలా చెప్తే అలాంటి డ్యూటీస్ నువ్వు నిర్వహించాలి అండ్ అలాంటి పవర్సే నీకు ఉంటాయి. The official liquidator may also exercise all or any of the powers as may be exercised by the company liquidator under the Companies Act section 360 subsection 2. సో సేమ్ ఒక కంపెనీ లిక్విడేటర్కి ఉండే రైట్స్ అన్నీ అఫీషియల్ లిక్విడేటర్కి కూడా ఉంటాయి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అఫీషియల్ లిక్విడేటర్. అండ్ ఫైనల్లీ company liquidator. A company liquidator is also an official appointed for the purpose of winding up as usual. So winding up cheyadanike kada veelandaru undedi. Section 2 subsection 23 of the Companies Act defines the company liquidator as it relates to the winding up of the company, means a person appointed as a company liquidator by the tribunal in case of compulsory winding up. So ikkada central government kaadu. So compulsory winding up two types kada, compulsory, voluntary. So compulsory aithenemo tribunal hire cheskuntaru ikkada company liquidator ni. The company or the creditors in case of voluntary winding up. సో వాలంటరీ వైండింగ్ అప్లోనేమో కంపెనీని హైర్ చేసుకుంటుంది, లేదా కంపెనీకి అప్పిచ్చిన వాళ్ళైనా సరే కంపెనీ లిక్విడేటర్ని హైర్ చేసుకుంటారు. వీళ్ళిద్దరేమో ప్రొవిజనల్, ఒఫీషియల్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్ టేక్ కేర్ చేస్తుంది. వీళ్ళని ట్రిబ్యునల్ కానీ కంపెనీ కానీ టేక్ కేర్ చేస్తారు వాళ్ళ అపాయింట్మెంట్స్ అనేవి. ఓకే, దెన్ నెక్స్ట్ వైండింగ్ అప్ కమిటీ. సో ఇందాక మనం మొత్తం లిక్విడేటర్స్ గురించి చూసాం కదా. ఆ తర్వాత ఏంటి మనకి లీగల్ ప్రొవిజన్ కంపల్సరీ వైండింగ్ అప్లో వైండింగ్ అప్ కమిటీ. సో the concept of winding up committee is introduced by the Companies Act 2013 to assist the company liquidator in carrying out the liquidation proceedings. So again same, we know that the time of making the winding up order by the tribunal, the company liquidator is also appointed for conducting the
liquidation proceedings. So liquidatorని మనం హైర్ చేసేసుకుంటాం కదా. Now the company liquidator has been empowered under the act to constitute a winding up committee to assist him in conducting the liquidation proceedings. సో అతను ఒక్కడే లిక్విడేటర్ ఒక్కడే మొత్తం ట్యాకిల్ చేయలేడు కాబట్టి సో అఫీషియల్గా అతనికి పవర్ ఇస్తారనమాట, నువ్వు ఒక కమిటీని ఏర్పరచుకో నీకు హెల్ప్ చేయడానికి, ఈ వైండింగ్ అప్ ప్రొసీజర్ అంతా టేక్ కేర్ చేయడానికి అనేసి. ఓకే, సో ఇదంతా ఎక్కడ ఇచ్చారు మనకి ఇన్ఫర్మేషన్? సెక్షన్ 277లో ఇచ్చారు, కంపెనీస్ యాక్ట్ 2013. ఓకే, దెన్ నెక్స్ట్ ఏంటి మనకి కంపల్సరీ వైండింగ్ అప్లో? సబ్మిషన్ ఆఫ్ రిపోర్ట్ బై ద కంపెనీ లిక్విడేటర్. మనం 1 by 1 చూస్తున్నాం ఇందులో, కమెన్స్మెంట్ దగ్గర నుంచి. ఓకే, మీరు ఆర్డర్ అర్థం చేసుకోండి. ఇక్కడ లీగల్ ప్రొవిజన్స్లో ఇదంతా డిస్కస్ చేస్తుంది. ఫస్ట్ కమెన్స్ చేసాము, స్టార్ట్ చేసాం వైండింగ్ అప్ ప్రాసెస్. స్టార్ట్ చేశాక ట్రిబ్యునల్ పవర్స్ గురించి మాట్లాడుకున్నాక వైండింగ్ అప్ ఆర్డర్ ఇచ్చాక జరగాల్సిన సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుకున్నాం. తర్వాత ఆర్డర్ వచ్చేసింది, ఇప్పుడు లిక్విడేటర్ని హైర్ చేసుకోవాలి. సో మన కంపెనీ ఉన్న పరిస్థితిని బట్టి ఆ పరిస్థితికి ఎటువంటి లిక్విడేటర్ సూట్ అవుతే అటువంటి లిక్విడేటర్ని హైర్ చేసుకుంటాం. ప్రొవిజనలా, అఫీషియలా, కంపెనీ లిక్విడేటరా. ఇదంతా అయిపోయాక నెక్స్ట్ ఏంటి? వైండింగ్ అప్ కమిటీ. లిక్విడేటర్ రెడీగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అతను ఒక్కడే టేకప్ చేయలేడు, ట్యాకిల్ చేయలేడు కదా సిచ్యువేషన్ని. సో అతనికి ఒక కమిటీని ఏర్పరచుకోమని అతనికి పర్మిషన్ ఇస్తున్నాం. ఓకే, పర్మిషన్ ఇచ్చాక ఇప్పుడు ఏంటంట? సబ్మిషన్ ఆఫ్ ద రిపోర్ట్ బై ద కంపెనీ లిక్విడేటర్. సో వాళ్ళ కమిటీ ఏర్పరచుకున్నాక అతను ఇప్పుడు రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. దేని గురించి? వితిన్ 60 days అతను సబ్మిట్ చేయాలి. అంటే ఒక 2 monthsలో ఎప్పుడైతే ఆర్డర్ పాస్ అయ్యి కమిటీ ఏర్పరచుకొని ఇదంతా జరుగుతుందో ఆ తర్వాత 2 monthsలో అతను ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేయాలి. దేని గురించి? ఆ రిపోర్ట్లో ఏమేమి అతని ఇంటిమేట్ చేయాలంట అంటే, ఫస్ట్ వన్ పర్టిక్యులర్స్ ఆఫ్ ద రిపోర్ట్. సో అందులో ఏమేమి ఉన్నాయి? ద రిపోర్ట్ ఆఫ్ కంపెనీ లిక్విడేటర్ షల్ కంటైన్ ద నేచర్ అండ్ డీటెయిల్స్ ఆఫ్ ద అసెట్స్ ఆఫ్ ద కంపెనీ. సో మనం ఈ యూనిట్ స్టార్ట్ చేసినప్పుడు బేసిక్గా డిస్కస్ చేసాం కదా, ఏమేమి ఎలా చేస్తారు వైండింగ్ అప్ అంటే సింపుల్ 3 steps. ఏంటి? ఫస్ట్ ఏమో అసెట్స్ని లెక్క పెట్టుకుంటారు, అసెట్స్ని వాల్యూ రూపంలోకి కన్వర్ట్ చేసి అప్పులు ఎన్ని ఉన్నాయి తెలుసుకుంటారు. ఫస్ట్ అప్పులు కట్టేశాక ఇంకా అసెట్స్లో మనకి డబ్బులు మిగిలితే కంపెనీ ఇన్వెస్టర్స్, కాంట్రిబ్యూటరీస్ ఉంటారు కదా, షేర్ హోల్డర్స్, వాళ్ళకి వాళ్ళ రైట్స్ ప్రకారంగా అంటే వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేశారో ఆ ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా మిగిలిన డబ్బులు వాళ్ళకి పనిచేస్తారు కదా, అది ప్రాసెస్. సో అందుకు అతను రిపోర్ట్లో ఇవన్నీ డీటెయిల్స్ సబ్మిట్ చేయాలన్నమాట. ఏంటి? కంపెనీకి ఎలాంటి అసెట్స్ ఉన్నాయి అండ్ ఏ లొకేషన్లో ఉంది కంపెనీ వాల్యూ ఏంటి, ఓకే, క్యాష్ బ్యాలెన్స్ ఎంత ఉంది ఇన్ హ్యాండ్ అంటే బ్యాంక్లో ఎంత ఉంది కంపెనీకి, నెగోషియబుల్ సెక్యూరిటీస్ ఎన్ని ఉన్నాయి కంపెనీకి, ఓకే, ఏమైనా ఉంటే, ఓకే, ఈ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేయాలి. ప్రొవైడెడ్ దట్ ద వాల్యుయేషన్ ఆఫ్ ద అసెట్స్ షల్ బీ అబ్టైన్డ్ ఫ్రమ్ ద రిజిస్టర్డ్ వాల్యూస్ ఫర్ దిస్ పర్పస్. సో రిజిస్టర్డ్ వాల్యూస్నే వీళ్ళు కన్సిడర్ చేస్తారు. అంటే ఆఫీషియల్గా ఇంటిమేట్ చేస్తారు కదా, మా అసెట్స్ ఇవి, మా లైబిలిటీస్ ఇవి అనేసి, అవే కన్సిడర్ చేసి రిపోర్ట్లో మెన్షన్ చేస్తాడు. ఎవరు? లిక్విడేటర్ along with his winding up committee. Then next ఇంకేం మెన్షన్ చేస్తాడు రిపోర్ట్లో? అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ ఇష్యూడ్, సబ్స్క్రైబ్డ్ అండ్ పెయిడ్ అప్. సో షేర్స్ ఎంత ఇష్యూ చేశారు, ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, వాళ్ళకి మళ్ళీ రిటర్న్ ఎంతమందికి పే అప్ చేశారనమాట. ఈ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేస్తాడు రిపోర్ట్లో. ఇంకా ద ఎగ్జిస్టింగ్ అండ్ కంటింజెంట్ లయబిలిటీస్ ఆఫ్ ద కంపెనీ ఇంక్లూడింగ్ నేమ్స్, అడ్రసెస్ అండ్ ఆక్యుపేషన్స్ ఆఫ్ ఇట్స్ క్రెడిటార్స్. సో అప్పులు ఇచ్చిన వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ కంపెనీ ఎంత కట్టాలో ఆ డీటెయిల్స్, స్టేటింగ్ సపరేట్లీ ది అమౌంట్ ఆఫ్ సెక్యూర్డ్ అండ్ అన్సెక్యూర్డ్ డెట్స్. సో సెక్యూరిటీస్ అండర్లో ఉండే అప్పులు, సెక్యూరిటీస్ పెట్టకుండా తీసుకున్న అప్పులు, ఓకే,
పర్టిక్యులర్స్ ఆఫ్ ద సెక్యూరిటీస్ ఏమేమి పెట్టారు ఆ పర్టిక్యులర్స్, వెదర్ బై ద కంపెనీ ఆర్ అన్ ఆఫీసర్ దేర్ ఆఫ్ దేర్ వాల్యూ అండ్ ద డేట్స్ ఆన్ విచ్ దే వర్ గివెన్. సో ఇదంతా ఈ అప్పులు తీసుకోవటం ఇవ్వటం సెక్యూరిటీస్ ఇదంతా ఏ డేట్స్లో జరిగింది ఆ ఇన్ఫర్మేషన్ కూడా రిపోర్ట్లో మెన్షన్ చేయాలి. దెన్ నెక్స్ట్ ద డెట్స్ డ్యూ టు ద కంపెనీ అండ్ ద నేమ్స్, అడ్రసెస్ అండ్ ఆక్యుపేషన్స్ ఆఫ్ ద పర్సన్స్ ఫ్రమ్ whom they are due and the amount likely to be realized on acquire thereof. సో ఇంకెవరెవరికి అప్పులు ఉన్నారో వాళ్ళ పేర్లు, వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ జాబ్ డీటెయిల్స్ అవన్నీ. ఓకే, దెన్ నెక్స్ట్ గ్యారంటీస్ ఇఫ్ ఎనీ ఎక్స్టెండెడ్ బై ద కంపెనీ. సో కంపెనీ రిలేటెడ్ ఏమైనా గ్యారంటీస్ ఉంటే అవి కూడా. దెన్ లిస్ట్ ఆఫ్ కాంట్రిబ్యూటరీస్ అండ్ డ్యూస్ ఇఫ్ ఎనీ పేయబుల్ బై దెమ్ అండ్ డీటెయిల్స్ ఆఫ్ ఎనీ అన్పెయిడ్ మనీ. సో కాంట్రిబ్యూటరీస్ వాళ్ళకి మనం పేయబుల్ ఏమన్నా ఉన్నామా, వాళ్ళు మనకి పేయబుల్ ఏమన్నా ఉన్నారా ఆ డీటెయిల్స్ అన్నీ. దెన్ డీటెయిల్స్ ఆఫ్ ద ట్రేడ్ మార్క్స్ అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ ఇఫ్ ఎనీ. సో ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్, ట్రేడ్ మార్క్స్, ట్రేడ్ సీక్రెట్స్ కానీ, కాపీ రైట్స్ కానీ, పేటెంట్స్ కానీ ఏమన్నా ఉంటే అవన్నిటి డీటెయిల్స్ కూడా రిపోర్ట్లో మెన్షన్ చేయాలి. ఇంకా డీటెయిల్స్ ఆఫ్ సబ్సిస్టింగ్ కాంట్రాక్ట్స్, జాయింట్ వెంచర్స్ అండ్ కొలాబరేషన్స్, అంటే ఆల్రెడీ ఉన్న జాయింట్ వెంచర్స్, కాంట్రాక్ట్స్, కొలాబరేషన్స్ వాటి డీటెయిల్స్. ఇంకా హోల్డింగ్ అండ్ సబ్సిడరీ కంపెనీ డీటెయిల్స్. ఓకే, ఇంకేమన్నా కంపెనీకి అగెయిన్స్ట్కి ఎవరైనా లీగల్ కేసెస్ ఫైల్ చేశారా అటువంటి డీటెయిల్స్. అండ్ ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ విచ్ ద ట్రిబ్యునల్ మే డైరెక్ట్ ఆర్ ద కంపెనీ లిక్విడేటర్ మే కన్సిడర్ నెసెసరీ. సో ఇంకేమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ట్రిబ్యునల్ వాళ్ళు అడిగినా లేదా లిక్విడేటర్కి చెప్పాలి అనిపించినా ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఆ రిపోర్ట్లో పెట్టి ఆ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి ట్రిబ్యునల్కి. ఓకే, దెన్ నెక్స్ట్ ఏంటి, డైరెక్షన్స్ ఆఫ్ ద ట్రిబ్యునల్ ఆన్ ద రిపోర్ట్. ఆన్ కన్సిడరేషన్ ఆఫ్ ద రిపోర్ట్ ఆఫ్ ద కంపెనీ లిక్విడేటర్. సో ఇతనిచ్చిన ఈ రిపోర్ట్ కన్సిడర్ చేసుకొని ట్రిబ్యునల్ షెల్ ఫిక్స్ ద టైమ్ లిమిట్ విత్ ఇన్ విచ్ ద ఎంటైర్ ప్రొసీడింగ్ షెల్ బీ కంప్లీటెడ్ అండ్ ద కంపెనీ బీ డిజాల్వ్డ్. సో కాంప్లికేటెడ్ ఉంటాయి కొన్ని, ఈ డీటెయిల్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది ప్రతి కంపెనీది. సో ఏదైనా లీగల్ కేసెస్ ఉన్నాయా, ఆ కేసెస్ సాల్వ్ అవ్వడానికే చాలా టైం పట్టచ్చు. ఓకే, లేదా అప్పులు చాలా కట్టేది ఉందా. ఓకే, సో అలా ప్రతి సిచ్యువేషన్ని కన్సిడర్ చేసి ఈ రిపోర్ట్ బేసిస్లో ట్రిబ్యునల్ ఒక టైం ఫిక్స్ చేస్తుంది. ఓకే, ఆ టైంలోపు కంపెనీని డిజాల్వ్ చేయాలన్నమాట. ఏ ఇష్యూ లేదు ఇన్ని పాయింట్స్లో. సో ఈజీగా డిజాల్వ్ చేసేసేయచ్చు కంపెనీని, ప్రతి చోట ఇష్యూనే ఉంది. సో ఇట్ మే టేక్ టైమ్ టు పుట్ అన్ ఎండ్ టు ద లైఫ్ ఆఫ్ ద కంపెనీ. ఓకే, సో అది ఇక్కడ ట్రిబ్యునల్ డిసైడ్ చేస్తారు. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కంపల్సరీ వైండింగ్ అప్. సో కంపల్సరీ వైండింగ్ అప్ అంటే ఇంత ప్రొసీజర్ నడుస్తుంటుందన్నమాట. ఓకే, అంటే ఒక థర్డ్ పార్టీ బాడీ ఇన్వాల్వ్ అయ్యి, గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఒక కంపెనీని మూసేయిస్తే ఇంత ప్రాసెస్ రన్ అవుతుంది. ఓకే, దెన్ నెక్స్ట్ కంపెనీ లిక్విడేటర్ అంటే ఎవరు అండ్ అపాయింట్మెంట్ ఎలా జరుగుతుంది కంపెనీ లిక్విడేటర్ది ఒక కంపల్సరీ వైండింగ్ అప్ సిచ్యువేషన్లో చూద్దాం. ఇప్పుడు ఇంతసేపు చూసాం కదా, కంపెనీ లిక్విడేటర్ అంటే ఒక అఫీషియల్, అతనే మొత్తం ఈ వైండింగ్ అప్ ప్రాసెస్ అంతా టేక్ కేర్ చేస్తాడు. అండ్ కంపల్సరీ వైండింగ్ అప్లోనేమో ట్రిబ్యునల్ హైర్ చేసుకుంటారు వీళ్ళని. వాలంటరీ వైండింగ్ అప్లో కంపెనీ కానీ లేదా కంపెనీకి అప్పించిన వాళ్ళు కానీ హైర్ చేసుకుంటారు వీళ్ళని అని చెప్పుకున్నాం కదా. సో ఇదంతా యాజ్ యూజువల్ సేమ్ పాయింట్స్ ఇంతసేపు మనం డిస్కస్ చేసినవే. సో ఇప్పుడు అపాయింట్మెంట్ ప్రొసీజర్ చూద్దాం కంపల్సరీ వైండింగ్ అప్ ప్రొసీజర్లో. ఓకే, అపాయింట్మెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ వైండింగ్ అప్ ఆర్డర్ సెక్షన్ 275 subsection 1. At the time of passing of winding up order, the tribunal shall appoint either an official liquidator or a liquidate from the panel of professionals maintained by the central government. So central government ఇందాక కొందరు డీటెయిల్స్ పెట్టుకుంటుందని మనం ఇందాక అనుకున్నాం కదా, అకౌంటెంట్స్ కానీ ఆడిటర్స్ కానీ వాళ్ళవి. సో అందులో నుంచి ఒక లిక్విడేటర్ని ట్రిబ్యునల్ అపాయింట్ చేసుకుంటారు సెంట్రల్ గవర్నమెంట్ మెయింటైన్ చేసే లిస్ట్లో నుంచి యాజ్ అ కంపెనీ లిక్విడేటర్. ఎందుకు ఇక్కడ ఇది కంపల్సరీ వైండింగ్ అప్ సిచ్యువేషన్, సో ఇక్కడ ట్రిబ్యునలే హైర్ చేసుకుంటారు. ఓకే,
అండ్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి హైర్ చేసుకుంటారు. ప్రొవిజనల్ లిక్విడేటర్ యాజ్ ఎ కంపెనీ లిక్విడేటర్. While passing a winding up order, the tribunal may also appoint a provisional liquidator if already appointed by it as the company liquidator for the conduct of the proceedings for the winding up of the company. So provisional liquidator ni hire చేసుకుంటారు. ఓకే, ఫైలింగ్ ఆఫ్ ద డిక్లరేషన్ విత్ ద ట్రిబ్యునల్. సో ట్రిబ్యునల్ దగ్గర ఈ డీటెయిల్స్ అని, అంటే ఈ పలానా పర్సన్ని మేము హైర్ చేసుకుంటున్నాము లిక్విడేటర్గా అనేసి అపాయింట్మెంట్ ఇచ్చిన వారం రోజులలో ట్రిబ్యునల్కి కూడా ఇంటిమేట్ చేస్తారు. ఓకే, ఎవరెళ్ళి ఇంటిమేట్ చేస్తారు? కంపెనీ లిక్విడేటర్. ఐ గాట్ హైర్డ్ బై సో అండ్ సో కంపెనీ యాజ్ ఎ లిక్విడేటర్. ఓకే, అదంతా 7 daysలో ఇతను వెళ్ళి ట్రిబ్యునల్కి ఇంటిమేట్ చేయాలి లిక్విడేటర్. దెన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ద అపాయింట్మెంట్. ఈ అతను ఎంత ఫీజు కట్టాలి, అతనికి ఎంత ఫీజు కట్టాలి, ఇంకా ఏంటి బేసిస్ ఆఫ్ టాస్క్, ఎలాంటి టాస్క్ అతను డీల్ చేయాలి, ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండాలి, క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఇదంతా అపాయింట్మెంట్ లెటర్లో అతనికి టర్మ్స్ అండ్ కండిషన్స్ మెన్షన్ చేస్తారు. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ హైరింగ్ అ కంపెనీ లిక్విడేటర్ ఇన్ ద సిచ్యువేషన్ ఆఫ్ కంపల్సరీ వైండింగ్ అప్. ఓకే, దెన్ నెక్స్ట్ పవర్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ కంపెనీ లిక్విడేటర్. సో కంపెనీ లిక్విడేటర్కి ఉండే పవర్స్ డ్యూటీస్ ఏంటి? డెఫినెట్గా ఫస్ట్ పని అతను చేయాల్సిందేంటి? ఒక కంపెనీ లిక్విడేటర్గా హైర్ చేసుకోగానే రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. ఒక కమిటీ ఏర్పరచుకొని ఆ కమిటీతో అంతా స్టడీ చేసి ట్రిబ్యునల్కి రిపోర్ట్ సబ్మిట్ చేస్తేనే కదా, ఈ రిపోర్ట్ బేసిస్లోనే ట్రిబ్యునల్ ఎంత టైంలో కంపెనీని మూసేయాలనేది డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే ఆ కంపెనీకి ఉన్న 1,00,000 ప్రాబ్లమ్స్ ఫస్ట్ సాల్వ్ అవ్వాలి కదా, అవుతేనే కంపెనీ క్లోజ్ చేయడానికి ఒప్పుకుంటారు ఎవరైనా కంపెనీతో ప్రాబ్లం ఉన్న వాళ్ళు. ఓకే, సో అందుకు ఫస్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తాడు. ఇంకేం చేస్తాడు? టు టేక్ కస్టడీ ఆఫ్ కంపెనీస్ ప్రాపర్టీ. అంతే కదా, అతను ఉందే కంపెనీ ప్రాపర్టీని ప్రొటెక్ట్ చేయడానికి, కాపాడటానికి. అండ్ ఆ ప్రాపర్టీ సరిగ్గా కంపెనీ మూసేసే టైంకి అప్పులు ఇచ్చిన వాళ్ళకి, డబ్బులు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి పంచటానికి. ఓకే, సో ఆ బాధ్యతంతా టేకప్ చేస్తాడు. టు హ్యావ్ రిగార్డ్ టు ద డైరెక్షన్స్ ఆఫ్ క్రెడిటర్స్ ఆర్ కాంట్రిబ్యూటర్స్. సో ఎవరు, నేను ఇందాక చెప్పాను ఆల్రెడీ, ఫస్ట్ ఇంట్రెస్ట్ ఎవరికి ఉంటుందంటే అప్పు ఇచ్చిన వాళ్ళకి, డబ్బులు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి. సో వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది ఇతను కన్సిడర్ చేయాలి, వాళ్ళకి ఫేవర్లోనే నడుచుకోవాలి. ఇప్పుడు వాళ్ళకి అప్పు ఉంది, నీకు నేను కట్టను, నేను ఇంకేదో యూజ్ చేసుకుంటాను ఈ డబ్బులు అంటే వాళ్ళు అసలే ఊరుకోరు, ఎందుకంటే వాళ్ళ డబ్బులతోనే స్టార్ట్ చేసిన బిజినెస్ అది. ఓకే, సో వాళ్ళ రిగార్డ్లోనే మనం, వాళ్ళ డైరెక్షన్స్లోనే అతను నడుచుకోవాలి కంపెనీ లిక్విడేటర్. ఇంకేం చేయాలి అతను? టు సమ్మన్ మీటింగ్స్ ఆఫ్ ద క్రెడిటర్స్ ఆర్ కాంట్రిబ్యూటరీస్. సో క్రెడిటర్ మీటింగ్స్, కాంట్రిబ్యూటరీ మీటింగ్స్ అనేవి అతను కండక్ట్ చేయాలి, కాల్ చేయాలి అనమాట. మే కాల్ ద జనరల్ మీటింగ్ ఆఫ్ క్రెడిటర్స్ ఆర్ కాంట్రిబ్యూటరీస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ అసర్టైనింగ్ దేర్ విషెస్. అంటే వాళ్ళకి ఏం కావాలి, ఇలా పలానా కంపెనీ క్లోజ్ చేస్తుంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తెలుసుకోవడానికి మీటింగ్స్ అనేవి కండక్ట్ చేయాలి. ఇంకేం చేస్తాడంట? టు కీప్ ప్రాపర్ బుక్స్. సో బుక్స్ అంటే ఏంటి? ఇన్ ప్రిస్క్రైబ్డ్ మేనర్. సో ట్రిబ్యునల్ ఏది రిక్వెస్ట్ చేస్తే ఆ ఫార్మాట్ ప్రకారంగా రికార్డ్స్ అనేవి మెయింటైన్ చేయాలి లిక్విడేటర్. ఇంకేం చేయాలి? టు సబ్మిట్ ద అకౌంట్స్. అకౌంట్స్ అంటే ఆ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఏంటి కంపెనీది, ప్రాఫిట్స్ ఎన్ని ఉన్నాయి, లాసెస్ ఎన్ని ఉన్నాయి, అసెట్స్ ఎన్ని ఉన్నాయి, లయబిలిటీస్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని అసెట్స్ లిక్విడిఫైయబుల్గా ఉన్నాయి, అంటే ఆస్తులు ఇమ్మీడియట్గా మనీ రూపంలోకి మార్చుకునే ఫెసిలిటీ అన్ని అసెట్స్కి ఉందా కంపెనీకి, లేదా కొన్ని ఆస్తులనే అలా మార్చగలమా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. సో ఆ డీటెయిల్స్ అన్నీ అకౌంట్స్ రూపంలో సబ్మిట్ చేయాలి ట్రిబ్యునల్కి. ఓకే, and he must present this account to the tribunal at least twice in each year.
డ్యూరింగ్ హిస్ టెన్యూర్ ఆఫ్ ఆఫీస్. సో అతను ఎప్పుడైతే హైర్ చేయబడతాడో వైండింగ్ అప్ అనగానే ఇమ్మీడియట్గా ఇవాళ వైండ్ అప్ చేద్దాం అనుకోగానే నెక్స్ట్ డే వైండ్ అప్ చేసేయలేము ఏ కంపెనీనైనా. ఇట్ టేక్స్ టైం. సో ఒక 1 year టైం పట్టింది అనుకోండి, అతను ఈ అకౌంట్ రిలేటెడ్ డీటెయిల్స్ ట్వైస్ అన్నీ ఇవ్వాలి ఒక ఇయర్లో. 2 times అన్న ట్రిబ్యునల్కి సబ్మిట్ చేయాలి లిక్విడేటర్. ఇంకేం చేస్తాడు, టు అపాయింట్ అన్ అడ్వైజరీ కమిటీ. To call a meeting of the creditors and contributories for the purpose of constituting the advisory committee. So creditors contributors తోనే కీ పీపుల్ని కలిపి ఒక అడ్వైజరీ కమిటీ అనేది అతను క్రియేట్ చేసుకుంటాడు. సో దట్ దెల్ హెల్ప్ హిమ్ అండ్ వాళ్ళ ఫేవర్లోనే అతను ప్రాసెస్ డీల్ చేయాలి కాబట్టి. ఇంకేం చేస్తాడు, టు సబ్మిట్ ఇన్ఫర్మేషన్ యాజ్ టు ద పెండింగ్ లిక్విడేషన్. సో లిక్విడేషన్ పెండింగ్ ఉంటే దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ట్రిబ్యునల్కి సబ్మిట్ చేస్తాడనమాట. అండ్ అతను సబ్మిట్ చేసిన ఇన్ఫర్మేషన్ని ఆడిటర్ ఆడిటింగ్ చేస్తాడు. అంటే కరెక్టేనా, అతను చెప్తోంది కరెక్టేనా, అతను ఇంటిమేట్ చేస్తుంది కరెక్టేనా, అతనికి ఏమీ బ్యాడ్ ఇంటెన్షన్స్ లేవు కదా. ఓకే, సో ఇవన్నీ ఇది ఎప్పుడు అతను సబ్మిట్ చేయాలి, ఇదంతా వితిన్ 2 months ఆఫ్ ద ఎక్స్పైరీ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్. సో లిక్విడేషన్ ఇయర్ స్టార్ట్ అయితే ఇయర్ ఎండింగ్ అయిపోతుంది, ఇంకా 2 months ఉంది అనే లోపు ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది అతను పెండింగ్ లిక్విడేషన్ ట్రిబ్యునల్కి సబ్మిట్ చేయాలి. ఓకే, పవర్స్ ఆఫ్ కంపెనీ లిక్విడేటర్. ఇదంతా ఏంటి, ఇంతసేపు మనం చూసిందంతా ఏంటి, డ్యూటీస్. ఓకే, then now let us see powers. Power of a company liquidator to carry on the business of the company so far as may be necessary for the beneficial winding up of the company. Sometimes winding up ప్రొసీజర్ స్టార్ట్ అయినా కూడా బిజినెస్ కంటిన్యూ అవుతుంది, అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్స్లో అది నడిపించగలిగే పవర్ కంపెనీ లిక్విడేటర్కు ఉంటుంది. టు డూ ఆల్ యాక్ట్స్ అండ్ టు ఎగ్జిక్యూట్ ఇన్ ద name and behalf of the company all deeds, receipts and other documents, and for that purpose to use when necessary the company's seal. So company stamp use చేసే అథారిటీ కూడా పవర్ కూడా కంపెనీ లిక్విడేటర్కి ఉంటుంది. ఓకే, సో కంపెనీ రిలేటెడ్ ప్రతి పని చేయించడానికి అండ్ ప్రతి డాక్యుమెంట్ స్టాంప్ వేసి సీల్ చేసే అథారిటీ కంపెనీ లిక్విడేటర్కి ఉంటుంది. దెన్ టు సెల్ the immovable and movable property and actionable claims of the company by public auction or private contract with power to transfer such property to any person or body corporate or to sell the same in the parcels. So ఫస్ట్ చేయాల్సింది అదే పని కదా, ఫస్ట్ అసెట్స్ అన్నిటినీ అమ్మాలి, అమ్మితే వచ్చిన డబ్బుని పంచిపెట్టాలి. సో ఆ ప్రాసెస్ అన్నమాట. సత్యం కంపెనీ అప్పుడు జరిగింది కదా, సత్యం కంప్యూటర్ సర్వీసెస్ వాళ్ళు ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీ చేసినప్పుడు నేను చెప్పాను కదా, బిడ్డింగ్ జరిగినప్పుడు L&T కంపెనీ వాళ్ళు అండ్ మహీంద్రా వాళ్ళు ఇద్దరు పోటీ పడ్డారు ఆ కంపెనీని కొనుక్కోవడానికి. మహీంద్రా వాళ్ళు బిజినెస్ డైవర్సిఫికేషన్ కోసం కొనుక్కోవాలనుకున్నారు అండ్ ఓవరాల్గా L&T మీద మహీంద్రా వాళ్ళే విన్ అయ్యారు. సో ఈ ప్రాసెస్ అంతా లిక్విడేటరే టేక్ కేర్ చేస్తాడు. ఓకే, ఇంకేంటి, టు సెల్ ద హోల్ ఆఫ్ ద అండర్టేకింగ్ ఆఫ్ ద కంపెనీ యాజ్ అ గోయింగ్ కన్సర్న్. సో అమ్మటమే అతని పని, ఎందుకంటే ఓవరాల్గా క్లోజ్ చేయాలి కాబట్టి. సో ఇట్స్ అ గోయింగ్ కన్సర్న్ అని అతను కన్సిడర్ చేసుకోవాలి. టు రైజ్ ఎనీ మనీ రిక్వైర్డ్ ఆన్ ద సెక్యూరిటీ ఆఫ్ ద అసెట్స్ ఆఫ్ ద కంపెనీ. సో కంపెనీ అసెట్స్కి ఉండే సెక్యూరిటీస్ మీద మనీ రైజ్ చేయాలనుకుంటే అతనే చేయాలి. ఓకే, టు ఇన్స్టిట్యూట్ ఆర్ డిఫెండ్ any suit prosecution or other legal proceeding, civil or criminal, in the name and on behalf of the company. ఓకే, సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఒక్కసారి వైండింగ్ అప్ ప్రాసెస్ స్టార్ట్ అయితే ఇంకెవరు కేసు ఫైల్ చేయడానికి వీల్లేదు అనేసి, అన్లెస్ అండ్ అంటిల్ ట్రిబ్యునల్ పర్మిషన్ ఇస్తే కానీ లేదా
సుప్రీం కోర్ట్ కానీ హైకోర్టు కానీ ఆ కంపెనీ రిలేటెడ్ కేసు హ్యాండిల్ చేస్తే తప్పితే ఇంకెవ్వరు వైండింగ్ అప్ స్టార్ట్ అయ్యాక కంపెనీ మీద కేసు ఫైల్ చేయడానికి స్కోప్ లేదనమాట. సో అలాంటి సిచ్యువేషన్లో కంపెనీ సైడ్ నుంచి డిఫెండ్ చేయడానికి ఇతనే అనమాట, డిఫెండ్ చేసేది ఇతనే. ఇంకా ఓకే, ఎటువంటిదైనా సివిల్ ప్రొసీడింగ్ కానీ, క్రిమినల్ ప్రొసీడింగ్ కానీ, లీగల్ ప్రొసీడింగ్ కానీ. ఓకే, టు ఇన్వైట్ అండ్ సెటిల్ క్లెయిమ్ ఆఫ్ క్రెడిటార్స్, ఎంప్లాయీస్ ఆర్ ఎనీ అదర్ క్లెయిమెంట్. సో ఎవరెవరికి డబ్బులు ఇవ్వాలో వాళ్ళందరికీ ఆ సెటిల్మెంట్ అనేది ఇతనే చూసుకుంటాడు. టు ఇన్స్పెక్ట్ ద రికార్డ్స్ అండ్ రిటర్న్స్ ఆఫ్ ద కంపెనీ ఆన్ ద ఫైల్స్ ఆఫ్ ద రిజిస్ట్రార్ ఆర్ అండ్ అదర్ అథారిటీ. సో రికార్డ్స్ ఫైల్స్ అనేవి ప్రాపర్గా ఉన్నాయా లేదా ఇతనే చూసుకోవాలి. టు ప్రొవోక్ ర్యాంక్ అండ్ క్లెయిమ్ in the insolvency of any contributory for any balance against his estate and to receive dividends in the insolvency in respect of that balance as a separate debt due from the insolvent and relatably with the other separate creditors. So ఇన్సాల్వెంట్ అయిపోయినప్పుడే కదా కంపెనీ ఇదంతా వచ్చేది మనకి సిచ్యువేషన్. సో ఎవరెవరికి ఎంత వాళ్ళకి ర్యాంకింగ్ ఇచ్చి దాని ప్రకారంగా అతను హైయెస్ట్ డెట్ ఫస్ట్ క్లియర్ చేయడం. సో ఆర్డర్ ప్రకారంగా అండ్ ఇంపార్టెన్స్ ప్రకారంగా డెట్స్ క్లియర్ చేస్తూ పోతుంటాడు. ఓకే, టు డ్రా, యాక్సెప్ట్ అండ్ మేక్ అండ్ ఎండోర్స్ any negotiable instruments including check, bill of exchange, hundi or promissory note in the name on behalf of the company with the same effect with respect to the liability of the company as if such instruments had been drawn, accepted, made and endorsed by or on behalf of the company in the course of its business. Okay, so a negotiable instruments మొత్తం కూడా చెక్స్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లు అవన్నీ కూడా లిక్విడేటరే టేక్ కేర్ చేస్తాడు. సో వైండింగ్ అప్ ప్రాసెస్ స్టార్ట్ అయిందా కంప్లీట్గా కంపెనీ లిక్విడేటర్ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోతుంది, అంతే సింపుల్గా. ఇవన్నీ పాయింట్స్ చూస్తే అదే దాని మీనింగ్ అదే అనమాట. టు టేక్ అవుట్ in his official name letters of administration to any deceased contributors or to do in his official name any other act necessary for obtaining the payment of a money due from the contributories. So contributories దగ్గర నుంచి మనకు డబ్బు రావాలనుకోండి, ఓకే వాళ్ళే మనకి డ్యూ ఉన్నారు కానీ డిసీజ్డ్ అంటే ఎవరైనా చనిపోయారు. సో అలాంటి సిచ్యువేషన్లో అది రాబట్టాల్సిన జాబ్ కూడా ఇతందే అనమాట. ఇవ్వాలన్నా ఇతందే, రాబట్టాలన్నా కూడా ఇతందే. రికవర్ చేసుకోవటం. ఓకే, ఎందుకంటే రికవర్ చేస్తేనే కదా ఎవరికైతే మళ్ళీ పే బ్యాక్ చేయాలో వాళ్ళకి పే బ్యాక్ చేసేది. ఇంకేంటి, టు అబ్టైన్ ఎనీ ప్రొఫెషనల్ అసిస్టెన్స్ ఫ్రమ్ ఎనీ పర్సన్ ఆర్ అపాయింట్ ఎనీ ప్రొఫెషనల్ ఇన్ డిశ్చార్జ్ ఆఫ్ హిస్ డ్యూటీస్ ఆబ్లిగేషన్స్. సో అతనికి హెల్ప్ చేయడానికి ఎవరినైనా ప్రొఫెషనల్ అసిస్టెన్స్ అతను హైర్ చేసుకోవచ్చు అనమాట, లైక్ ది వైండింగ్ అప్ కమిటీ. Okay, then next, to take all such actions, steps or to sign, execute and verify any paper, deed, document, application, petition, affidavit, bond or instrument as may be necessary. Okay, so ఈ యాక్షన్ మొత్తం అతనే టేక్ కేర్ చేస్తాడు ఫర్ వైండింగ్ అప్ ఆఫ్ ద కంపెనీ, ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అసెట్స్, ఇన్ ద డిశ్చార్జ్ ఆఫ్ హిస్ డ్యూటీస్ అండ్ ఆబ్లిగేషన్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ద కంపెనీ లిక్విడేటర్. ఇదంతా చేయడానికే ఇదంతా అతను చేసేది. ఓకే, ఈ 3 పాయింట్స్ చేయడానికి. ఓకే, అండ్ ఫైనల్లీ టు అప్లై టు ద ట్రిబ్యునల్ ఫర్ సచ్ ఆర్డర్స్ ఆర్ డైరెక్షన్స్ యాజ్ మే బీ నెసెసరీ ఫర్ ద వైండింగ్ అప్ ఆఫ్ ద కంపెనీ. ఓకే, సో ఇండైరెక్ట్గా ఈ డిస్కషన్ అంతా ఏం చెప్తోంది, హీ ఈజ్ ద హోల్ అండ్ సోల్ పర్సన్, సింగిల్ పర్సన్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ వైండింగ్ అప్. సో కంపెనీ మూసేసేటప్పుడు చిన్న పని నుంచి పెద్ద పని దాకా ఒక్క లిక్విడేటరే టేక్ కేర్ చేస్తాడు విత్ ద హెల్ప్ ఆఫ్ హిస్ కమిటీ, వైండింగ్ అప్ కమిటీ అండ్ ఎవర్ ఆర్డర్స్ కింద, ట్రిబ్యునల్ ఆర్డర్స్ కింద. ఓకే, సో ఇదంతా అది. దెన్
The next topic, general powers of the tribunal in case of compulsory winding up. సో ఇదంతా లిక్విడేటర్ గురించి చూసాం కదా, ఇప్పుడు ట్రిబ్యునల్ గురించి చూద్దాం. సో ట్రిబ్యునల్కి ఉండే పవర్ ఏంటి కంపల్సరీ వైండింగ్ అప్ ప్రాసెస్లో? ఫస్ట్ ఏంటి, స్టే ఆఫ్ వైండింగ్ అప్ ప్రొసీడింగ్స్. సో డెఫినెట్గా ఓకే, ట్రిబ్యునల్ మే స్టిల్ మేక్ అండ్ ఆర్డర్ స్టేయింగ్, అంటే స్టే ఆర్డర్స్ ఇవ్వచ్చు సడన్గా. అంటే వైండింగ్ అప్ ఆర్డర్ రిలీజ్ చేశారు, పాస్ చేశారు, వైండింగ్ అప్ ప్రాసెస్ స్టార్ట్ అయినా కూడా మధ్యలో వైండింగ్ అప్ ప్రాసెస్ని ఆపేయాలన్నా కూడా ఆ స్టే ఆర్డర్ ఇవ్వగలిగే వాళ్ళు ఎవరు? ట్రిబ్యునల్సే. ఓకే, దెన్ నెక్స్ట్, సెటిల్మెంట్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ కాంట్రిబ్యూటరీస్. So, after making the winding up order, the tribunal shall have the power to make the list of contributaries, that is the shareholders who are liable to contribute to the assets of the company. So, ఎంతసేపు మనం పే బ్యాక్ చేయటం కాదు. ఓకే, ఎవరైతే మనకి డ్యూ ఉన్నారో, మనకి రిటర్న్ పే చేయాల్సిన బాధ్యత ఉందో, హూ ఆర్ లయబుల్ షేర్ హోల్డర్స్, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ లిస్ట్ ఫస్ట్ ప్రిపేర్ చేయాలి. ఇఫ్ దిస్ రిక్వైర్స్ ద రెక్టిఫికేషన్ ఆఫ్ ద రిజిస్టర్ ఆఫ్ ద మెంబర్స్, ద ట్రిబ్యునల్ మే ఆల్సో డూ ఇన్ ఆల్ కేసెస్ వేర్ ద రెక్టిఫికేషన్ ఈజ్ రిక్వైర్డ్ అండర్ ద కంపెనీస్ యాక్ట్. ఆఫ్టర్ సెటిలింగ్ ద లిస్ట్, ద ట్రిబ్యునల్ షిల్ హ్యావ్ ద పవర్ టు కాజ్ ద అసెట్స్ ఆఫ్ ద కంపెనీ టు బి కలెక్టెడ్ అండ్ అప్లైడ్ ఇన్ ద డిశ్చార్జ్ ఆఫ్ ద లయబిలిటీస్. ఓకే, సో ఏదైనా అది మనకి పాస్ ఆన్ కాలేదు, ఇంకా లయబిలిటీలోనే ఉంది అంటే అది పాస్ ఆన్ చేయించి దాన్ని మళ్ళీ మనకున్న లయబిలిటీస్ డిశ్చార్జ్ చేసుకోవడానికి వాడుకుంటాం. సో అదంతా ట్రిబ్యునల్ చేయిస్తుంది. ఓకే, దెన్ నెక్స్ట్, సమ్మనింగ్ అండ్ ఎగ్జామినేషన్ ఆఫ్ సస్పెక్టెడ్ పర్సన్స్. సో మనకి సస్పెక్టెడ్ పర్సన్స్ ఉంటారు కదా బిజినెస్ ప్రొసీజర్లో, ఎవరి వల్ల అయితే అప్పు పెరగటమో, బిజినెస్ పర్ఫార్మెన్స్ లేకపోవటమో, ఓకే, మనకి డబ్బులు కట్టాల్సిన వాళ్ళు ఎస్కేప్ అవ్వటము, ఓకే, అలాంటివన్నీ ఉంటాయి కదా. సో వాళ్ళని ఎగ్జామిన్ చేయటం, వాళ్ళని కంట్రోల్లోకి తీసుకోవడం అనేది ట్రిబ్యునలే టేక్ కేర్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఎనీ పర్సన్ హూమ్ ఇట్ deems capable of giving information concerning the promotion, formation, trade, dealings or other affairs of the company. If on the examination such person admits that he is indebted to the company or has any property belonging to the company in his possession, చూడండి, అతను అప్పుగా ఉన్నాడు మన కంపెనీకి, లేదా మన ప్రాపర్టీ ఏదో అతని చేతిలో ఉంది, ట్రిబ్యునల్ అదంతా టేక్ కేర్ చేసి ట్రిబ్యునల్ హ్యాండ్ ఓవర్కి వచ్చేలాగా చేసుకుంటారు. ఓకే, దెన్ నెక్స్ట్, పేమెంట్ ఆఫ్ మనీ బై కాంట్రిబ్యూటరీ అండ్ అలవింగ్ సెట్ ఆఫ్. సో మనకి ఎవరైతే ఇక్కడ బాకీ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మనం పేమెంట్ తీసేసుకుంటేనే కదా మనం నెక్స్ట్ ప్రాసెస్ వైండింగ్ అప్ ప్రాసెస్ చేసేది. సో ఆ సెటిల్మెంట్ ప్రాసెస్ అంతా కూడా ట్రిబ్యునల్లే టేక్ కేర్ చేస్తుంది. దెన్ నెక్స్ట్, మేకింగ్ ద కాల్స్, దట్ ఈస్ కాలింగ్ ద మనీ డ్యూ ఆన్ షేర్స్. సో మనీ షేర్స్ తీసుకొని అందులో మనీ కట్టాల్సిన వాళ్ళు డ్యూ ఉంటారు కదా, మనీ ఇన్వెస్ట్ చేయాల్సిన వాళ్ళు. సో వాళ్ళ దగ్గర నుంచి కాల్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి మనీ రాబట్టుకుంటారనమాట ట్రిబ్యునల్ వాళ్ళు. ఓకే, లిక్విడేటర్ ఏమో ఉన్న వాటిని ఎట్లా అసెట్స్ని లిక్విడిఫై చేసి పంచాలి, అప్పులు కట్టాలి అని లిక్విడేటర్ ఆలోచిస్తాడు. అండ్ ట్రిబ్యునల్ ఏంటి, మనకి రావాల్సినవేంటో బాకీలు అవి క్లియర్ అయ్యేలాగా ట్రిబ్యునల్ వాళ్ళు చూస్తున్నారు. ఇంకేం చేస్తారంట నెక్స్ట్, ఇంకేం అథారిటీ ఉంది ట్రిబ్యునల్కి, అడ్జస్ట్మెంట్ ఆఫ్ రైట్స్ ఆఫ్ ద కాంట్రిబ్యూటరీస్. ఓకే, సో రైట్స్ ఎవరైతే డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళల్లో వాళ్ళకి సర్ప్లస్ డివైడ్ చేయాలి కదా మనం క్రెడిటర్స్కి కట్టేశాక. సో ఆ రైట్స్ కూడా వీళ్ళు ఇంత షేర్స్లో ఇన్వెస్ట్ చేశారు, వీళ్ళకి ఇంత మనీ ఇవ్వాలి, వీళ్ళు ఇంత ఇన్వెస్ట్ చేశారు ఇంత ఇవ్వాలి, అదంతా ఫైనల్గా డిసైడ్ చేసేది మనకి ట్రిబ్యునలే. ఓకే, దెన్ నెక్స్ట్, పబ్లిక్ ఎగ్జామినేషన్. Sometimes after the winding up order has been made, the official liquidator makes a report to the tribunal
stating that in his opinion a fraud has been committed by any person in the promotion or formation. So instead of reading all this, I'll tell you in one point. ఎవరైనా ఒక పర్సన్ కంపెనీ ఫార్మేషన్ అప్పుడు, ఓకే, ఇన్కార్పొరేషన్ అప్పుడు, లేదా కంపెనీ రన్నింగ్ ప్రాసెస్లోనో ఏదైనా ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీ చేస్తే, తప్పు పని చేస్తే, ఫ్రాడ్ కమిట్ చేస్తే, అలాంటి సిచ్యువేషన్లో పబ్లిక్గా అతన్ని ఎగ్జామిన్ చేసే అథారిటీ ట్రిబ్యునల్కి ఉంటుంది. ట్రిబ్యునల్ ఈజ్ ద బాడీ హూ విల్ జడ్జ్. సో జడ్జిమెంట్, ఇన్వెస్టిగేషన్స్, జడ్జిమెంట్, ఫైనల్గా ఎవ్రీథింగ్, అంటే లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి అంటే ఎవరు టేక్ కేర్ చేస్తారు ఆ ప్రాసెస్ అంతా అంటే ట్రిబ్యునలే. ఓకే, అడ్జుడికేషన్ ఇచ్చేది ట్రిబ్యునలే ఫైనల్గా ఏ కేసుకైనా. సో ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్ కూడా వాళ్ళు టేక్ కేర్ చేస్తారు. ఓకే, దెన్ అరెస్ట్ ఆఫ్ అబ్స్కాండింగ్ కాంట్రిబ్యూటరీ. అబ్స్కాండింగ్ కాంట్రిబ్యూటరీ అంటే ఐల్ ఎక్స్ప్లెయిన్ యూ విత్ ద హెల్ప్ ఆఫ్ అన్ ఎగ్జాంపుల్. లైక్ విజయ్ మాల్యా, కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ ఎలా మనకి వైండప్ అయిపోయింది బికాస్ ఆఫ్ హిస్ ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీ. విజయ్ మాల్యా లెఫ్ట్ ద కంట్రీ ఆన్ March 2, 2016. అబ్స్కాండ్ అయిపోయాడు అతను. ద డే ఎ క్లచ్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మూవ్డ్. సో SBI అండ్ ఇంకా వేరే వేరే చాలా బ్యాంక్స్ ఇతనికి అప్పిచ్చాయి. ఏంటి, నేను ఎయిర్లైన్ స్టార్ట్ చేసుకుంటానని అప్పు తీసుకున్నాడు. కానీ ఆ అప్పు ఏమి అతను ఆ బిజినెస్లో పెట్టకుండా అతని పర్సనల్ అవసరాల కోసం అతను వాడుకున్నాడు. అది రకరకాలుగా యూజ్ చేశాడు ఆ మనీని. ఆ డిస్కషన్ అంతా ఇప్పుడు పక్కన పెడితే అతను ఆ కంపెనీలో పెద్ద ఇన్వెస్ట్ చేయలేదు. అండ్ ఫైనల్గా ఆ కంపెనీ ఎంప్లాయీస్కి కూడా శాలరీ పే చేయలేని సిచ్యువేషన్కి వెళ్ళిపోయాడు. సడన్గా బ్యాంక్స్ అన్నీ వచ్చి మా దగ్గర అప్పు తీసుకున్నావు కదా, మాకు కట్టు, రిటర్న్ పే బ్యాక్ చెయ్యి అంటే నేను చెయ్యను అనేసి స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేశాడు, నేను చేయలేను. ఎందుకంటే ఆ మనీ ఇంకో రకంగా ఇంకెక్కడో వాడాడు. అండ్ అయినా March 2, సో ఈ బ్యాంక్స్ అన్నీ కలిసి అతన్ని డెట్ రికవరీ ట్రిబ్యునల్ని వాళ్ళు అప్రోచ్ అయ్యి అతని దగ్గర నుంచి మనీ మళ్ళీ రాబట్టాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే అతను March 2, 2016 రోజు అబ్స్కాండ్ అయిపోయాడు. అంటే వేరే కంట్రీకి పారిపోయాడు అనమాట. ఇన్ January 2019 హీ వాజ్ డిక్లేర్డ్ ఫ్యూజిటివ్. అంటే పారిపోయిన వ్యక్తి, పారిపోయి హైడింగ్లో ఉన్నాడు, దాచుకొని ఉన్నాడు. ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్ అంటే మనీ రిలేటెడ్ ఇలాంటి తప్పు పని చేశాడు కాబట్టి. అండ్ దానికి రిలేటెడ్ లెజిస్లేషన్ ఏముంది, ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ ప్రకారంగా అతన్ని ఒక ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్గా డిక్లేర్ చేశారు. ఓకే, సో అలాంటి కేసెస్ ఏవైనా ఉంటే మీరు వైండప్ చేయాలనుకుంటున్న కంపెనీకి ఆ అరెస్ట్ చేయటం, ఆ ప్రొసీజర్ అంతా కూడా ట్రిబ్యునలే టేక్ కేర్ చేస్తుంది. ఓకే ఓకే సో దిస్ ఇస్ ఆల్ అబౌట్. సో ఒక లిక్విడేటర్ ఏమో ఉన్న అసెట్స్ని అతను లిక్విడిఫై చేసి ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేది అతను చూస్తాడు అప్పులు ఇచ్చిన వాళ్ళకి. ఒక ట్రిబ్యునల్ ఏం చూస్తారు, ట్రిబ్యునల్ అండర్లోనే లిక్విడేటర్ వర్క్ చేస్తాడు. సో ట్రిబ్యునల్కి ఇంకా ఎక్స్ట్రా అథారిటీ పవర్ కూడా ఉంది. ఏంటంటే మనకి రావాల్సిన బాకీలేంటి బయట నుంచి, కాంట్రిబ్యూటరీస్ నుంచి, అవి ఎలా కలెక్ట్ చేయాలి, ఓకే, యాజ్ వెల్ యాజ్ ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటే వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇదంతా ట్రిబ్యునల్ వాళ్ళు టేక్ కేర్ చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం వాలంటరీ వైండింగ్ అప్ నుంచి ఇంకా నెక్స్ట్ టాపిక్స్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.